ఓ సీత ఓ పద్మనేత్ర నా చింత నీకు ఎలా చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమే వనవాసో వ్యధ. నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సిగ్గెందుకే ఓ మోహనాంగి, చేసుకొందు నిన్ను నా అర్ధాంగి. భయమెందుకు ఇందెవ్వరు లేరు, దాచుకొనకు నీ అందాల తీరు. పరకాంతల హరించి రమించుట పరమధర్మము మా కులమంతట అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. మాసిన పీత వసనము దాల్చుట, నేలబరుండుట ఉపవాసముంట. దీనముగా లోన కుందుట, సుముఖముగా మాట్లాడకుండుట. అందము కాదు ఆనందము కాదు, మళ్ళిన వయస్సు మళ్ళీ రాదు అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుతుండెనో, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ము ఆ కొరగాని రాముని, వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమధన యశములందున, అల్పుడు రాముడు నా ముందెందున. యమకు బేర ఇంద్రాది దేవతల, గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. చంద్రముఖి నీపై నా చూపు, మరలకున్నదే మరి ఏ వైపు. చేసుకొందు నిన్ను పట్టపురాణిగా, చూసుకొందు నా శుభముల రాశిగా. జలది సమీప కుంజముల తేలి, రమియింతము రమ్ము మధువును గ్రోలి అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నిరదము పతినే మనమున గలచుచు, క్షణముక యుగముగా కాలము గడుపుచు. రావణ గర్వ మదంబుల దృంచు, రాముని శౌర్య ధైర్యముల గలచుచు. శోకతప్తయై శిరమును వంచి,
తృణమును దృంచి తన ముందుంచి మారువల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నన్ను కామించుట మహాపాపము నీ కాంతలతో పొందుము సుఖము. నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచించుము నీ మనసెటులుండు. నీ సతులందున కనివి నొందక పరకాంతల ఆశించిన శించకు అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రవిలేని కాంతి ఎటులుండగలదు, సీతారాముల విడదీయవలదు. రామచంద్రుని ప్రియసతి నేను, నన్ను కోరుకుని పొందకు హాని. శ్రితజన పాలుని నా స్వామిని శరణు వేడుము మన్నింపుమని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి. యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందు నా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీత నీవెంత గడ్డసరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు. నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతర గాత్రుడు, క్రోధోదీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలల్లో తీరిపోవును. అంతదనుక నిన్నంతగా రాను, ఈ లోపున బాగోగులు కనుగొను. నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను.
అని గర్జించెను ఘనతర గాత్రుడు, క్రోధోదీప్తుడై దశకంఠుడు. నన్ను పతిగా వరింపని నిన్ను పాకశాలలో నరికించెదను, రుచులు రుచులుగా వండించెదను, నోరూరగా విందారగించెదను. నాతో సుఖమో లేక మరణమో కోరుకొనుము, నీకేది మోదమో అని గర్జించెను ఘనతర గాత్రుడు, క్రోధోదీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఓ రావణాని క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి, కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి, పతి ఆజ్ఞ లేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్యేశ్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. క్రోధాగ్నిరగుల రుసరుసలాడుచు కొర కొర జూచుచు నిప్పులు గెక్కుచు, తన కాంతలెల్ల కలవరముందగా గర్జన చేయుచు దిక్కుల దరగా, సీతనెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని, రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి, అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి, కావలెనన్న నన్ను వధింపుడు, సీతను మాత్రము హింసింపకూడు, దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం మేను అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరే రాక్షసి గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు, వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు, తెల్లని కరిపై మూరు కలసి లంకాపురిపై పయనించినారు అని తెలిపే త్రిజట స్వప్రవృతాంతం, భయకంపితలైరి రాక్షసి గణము. దేవతలందరూ పరిసేవింప, ఋషిగణంబులు అభిషేకింప, గంధర్వాదులు సంకీర్తింప, బ్రహ్మాదులు మునుముందును తింప,
సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చే తెల్లని గంధము మేనబోసికొని నృత్య మృదంగ మంగళ ధ్వనులతో చంద్రకాంతులే గర్జిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడలి విభీషణుడు దివ్యకాంతితో అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను అని పల్కు త్రిజట మాటలు వినోచు నిద్రదూగిరి రాక్షస వనితలు. హృదయ తాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా కొని మెల్లగా నిలేచి శ్రీరాముని కడసారి దలచుకొని తన మెడ జడతో ఉరివాసుకొని ప్రాణత్యాగము చేయబోనగా శుభశకునములు తోచి వింతగా. సీతకెంత దురవస్థ ఘటిల్లే నా తల్లి నెట్టుల ఊరడించవలే నన్ను నేనెట్టుల తెలుపుకోవలే తల్లి నెట్టుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండునా అని హనుమంతుడు శాకల మాటున తకతకలాడుచు మెదల సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నన్ను గని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది. పలుకు పలుకున్నా తేనెలొలుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న
ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్యకైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 ఏళ్ళు రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 ఏళ్ళు వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞల భూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజు గజేసెను. సుగ్రీవునాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయముగా నలువంకలు గని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు శుంషుపా శాకలందున బాలార్కుని వలె మారుతి దోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.